పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 12న ప్రముఖులకు పూలే అంబేద్కర్ పేరిట అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘ నాయకులు ప్రకటించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన సోమవారం స్థానిక ఒక హోటల్లో జరిగిన సమావేశంలో సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బద్దె జార్జి ఆంటోనీ, కోశాధికారి రాజర నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బత్తిన ఏడుకొండలు, కార్యదర్శి పోలవరపు రాము, రాష్ట్ర సభ్యుడు బోయిలపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొని ఏడాది పూలే అంబేద్కర్ అవార్డులు ప్రదానం చేయనున్న ప్రముఖులను ఎంపిక చేశారు. అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువెడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఐక్యతకు కృషి చేస్తున్న ప్రముఖులకు పూలే అంబేద్కర్ పేరిట అవార్డులు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముగ్గురు సెలెక్ట్ చేసాము. మీరు రాలేదు ఫాదర్ ఎక్స్పీరియన్స్ అదే అప్పుడే నేటి రోజున మేము ఏప్రిల్ 12న రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం సారథ్యంలో పూలే అంబేద్కర్ అవార్డులు ఇవ్వడానికి తీర్మానించుకున్నాము. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని సానబోయిన రామారావు. మా వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు, కోశాధికారి డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు జార్జ్ ఆంటోనీ గారు అన్న పరిచయం చేశారు. అలాగనే జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన ఏడుకొండల గారు, అలాగనే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర సభ్యులు కరుణాకర్ గారు, అలాగే జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు గంగాధర్ గారు, ఇలాగా మొత్తం మా బీసీఎస్సీ సంఘం తరఫున ఈవేళ కూర్చుని ఇక్కడ రేపు అవార్డుల గురించి, అంటే ఏప్రిల్ 12న ఇవ్వబోయే అవార్డుల గురించి చర్చించుకొని ఎవరికి ఇద్దామనేసి ఒక డెసిషన్కి రావడానికే మేము ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అంబేద్కర్ అవార్డుని కేఎస్ జోహార్ గారని మన మాజీ మంత్రివర్యులు, మన కొవ్వూరు మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, వారికి ఇవ్వాలనేసి మా కమిటీ సూచించింది. తర్వాత ఆయన యాక్సెప్టెన్స్ ఇస్తే ఆయనకి మేము ఆ అవార్డు ఇస్తాము. అలాగనే పూలే అవార్డు రాష్ట్ర మంత్రివర్యులు మన వాసంశెట్టి సుభాష్ గారికి ఇద్దామనేసి మా కమిటీ నిర్ణయించింది. యువకులు మంచి సమాజంలో సేవా తత్పరత పెంచుకుంటూ ముందుకెళ్తున్నారని మా సంఘం అభిప్రాయపడి నిర్ణయించింది. ఆయన్ని కూడా ఇంకా కాంటాక్ట్ చేయలేదు. కాంటాక్ట్ చేశాక ఓకే అంటే మేము ఆ అవార్డు, పూలే అవార్డు ఆయనకి ఇస్తాము ఏప్రిల్ 12వ తారీఖున. అలాగనే పూలే అంబేద్కర్ సేవా అవార్డు, ఆ అవార్డుని కె తిలక్ కుమార్ గారు అనేసి ఎస్సీగా పనిచేస్తున్నారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్స్, ఆయనకి ఇవ్వాలనేసి డిసిషన్ తీసుకున్నాము. ఆ అవార్డుని కూడా ఆయన అడిగి యాక్సెప్టెన్స్ అయితే మేము పద్ధతి ప్రకారంగా ఆయనకి ఇస్తాము. కానీ ఇప్పుడు మాత్రం మేము ఏప్రిల్ 12వ తారీఖున ఆనం కళా కేంద్రంలో అవార్డులు ఇవ్వడానికి నేటి రోజున ఈ కమిటీ అంతా కూర్చొని డెసిషన్ తీసుకున్నదని మీకు చెప్పడానికి గర్విస్తున్నాము. ఏంటంటే మాకు బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి వీలు పడుతుంది. రాజ్యాధికారం వస్తేనే కానీ ఏ విధమైనటువంటి ఫలాల్ని ఈ కమ్యూనిటీస్ అనాదిగా అనకదొక్కపడుతున్నటువంటి కమ్యూనిటీస్కి న్యాయం జరగదని, న్యాయం జరగాలంటే
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి ఉండాలని, ఆ కలిసి ఉండడానికి తగినటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 1998లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీని అంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కంటిన్యూగా గత 25 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేసుకుని వస్తున్నాం కార్యక్రమాలు. అలాగే ఎవరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తున్నాము, సాధిస్తున్నాము కూడాను. అలాగనే మాలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ గురించి అనేక కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంలో మేము ఇచ్చే కార్యక్రమాల మీద మా సభ్యులు కూడా వారి యొక్క అభిప్రాయాలని చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ అవార్డు జవహర్ గారికి, పూలే అవార్డు వాసిశెట్టి సుభాష్ గారికి, పూలే అంబేద్కర్ సేవా అవార్డు అంటే ఇద్దరు కలిపి ఇద్దరిది ఒకటే ఆశయాలు. పూలే ఆశయాలనే అంబేద్కర్ గారు కొనసాగించారు. అందుకు ఈ రెండు కలిపి కె తిలక్ కుమార్ గారు అని ఎస్సీ ఎలక్ట్రికల్స్ ఆయనకి ఇస్తున్నాను. రెండు విషయం. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం తరపుని ఈరోజు మీడియా మిత్రులకు అలాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ రామారావు గారికి ఆధ్వర్యంలో గత 28 ఏళ్ళ నుంచి మేము ఉద్యోగస్తులుగా ఉండి కూడాను సోషల్ వర్కే మా కర్తవ్యంగా, నాన్ పొలిటికల్గా మేము ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయడమే మా కర్తవ్యం. ఇప్పుడు కూడా దాన్నే మేము కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తున్నాం. అయితే రేపు రాబోయే పూలే గారి పుట్టినరోజు, అంబేద్కర్ పుట్టినరోజుని మేము పురస్కరించుకొని అలాగే పూలే గారు అంబేద్కర్ ఆశయాలు అలాగే భారత రాజ్యాంగం మీద ఉన్న మా యొక్క గౌరవం ఇవన్నీ తలపెట్టి ఎవరైతే ఈ యొక్క పూలే అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న రాజకీయ నాయకులు అవ్వచ్చు లేదా జిల్లా ఉద్యోగస్తులే కాదు అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న సోషల్ వర్కర్స్ కానీ వీరందరికీ కూడా గత 25 నుంచి 28 ఏళ్ళ నుంచి మేము అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి కాదు. ఎందుకంటే రామారావు గారు అలాగే ఉద్యోగస్తులు అందరం రిటైర్ అయినా సరే మేము మా కర్తవ్యాన్ని మరవకుండా భారతదేశంలో మేము కూడా ఒక పౌరులుగా ముందుకెళ్తూ ఈ కార్యక్రమం తలపెట్టాము. అయితే సుబ్రహ్మణ్య మైదానంలో 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పూలే అంబేద్కర్ యొక్క అవార్డు కార్యక్రమాలని మేము నిర్ణయించడం జరిగింది సానుభూతి రామారావు గారి ఆధ్వర్యంలో. అయితే దీంట్లో అవార్డు గ్రహీతలు ఒకటి ఎస్సీ సెల్ చైర్మన్ అలాగే కార్మిక శాఖ మినిస్టర్ అయిన వాసంశెట్టి గంగాధర్ గారు, సుభాష్ గారు అలాగే ఈరోజు జిల్లా సిఈ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఏపీ ట్రాన్స్కో వారికి పూలే అంబేద్కర్ సేవా అవార్డు ఇవి ఇవ్వాలని మా యొక్క కమిటీ నిర్ణయించడం జరిగింది. కానీ ఈ కమిటీలో మేమందరం కూడాను తూచా తప్పకుండా మా పూర్తి సహకారంతో రామారావు గారిని ఫాలో అవుతూ అలాగే మాతో ఫాలో అయిన ప్రతి సంఘాలని కలుపుకొని ముందుకెళ్లాలన్న ఉద్దేశమే మాది. కాబట్టి ఈ ఉద్దేశం మేమందరం ఏకీభవించి ఈరోజు ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరికీ 12వ తారీఖుని సుబ్రహ్మణ్య మైదానంలో 5వ తారీఖుని జరగబోయే కార్యక్రమానికి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు అందరూ కూడాను మన యొక్క పూర్తి మనసుతోటి సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి అవార్డులు ఇంకా మేము బ్రతికినంతకాలం కూడా ఈ అవార్డులు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేసినాం. ఒక రకంగా మహోన్నతమైన ఆదర్శాలతో ఏర్పడినటువంటి ఈ సంఘం, దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 4 సమాజాలు ఉన్నాయి. ఈ 4 సమాజాలు కూడా ఒక ఇంటికి కానీ పిల్లర్స్ ఎలాగో అలాగే 4 పిల్లర్స్ మీద నడుస్తున్నటువంటి ఈ సంఘం. ఆ సంఘంలో ఏ ఒడిదుడుకులు లేకుండా న్యాయబద్ధంగా మరి మాకు వచ్చే సమస్యలను కూడా అతి
వినయ విధేయులతో దాన్ని ఆ సమస్యలను పరిష్కరించడంలో కూడా మా సోదరులందరూ కూడా ప్రతి చెయ్యి వేసి దాన్ని సఫలీకృతం చేయడం జరుగుతుంది. ఎంచేతనంటే ఒక విషయం నేను చెప్పగలను, అది బాధ కలిగినా కానీ ఈ రాజమండ్రిలో మరి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏంటంటే కలెక్షన్ సంఘాలుగానే మిగిలిపోతున్నాయి. దానికి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు సంబంధం లేదు. ఎంచేతనంటే దీంట్లో చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులతో నడుస్తున్నటువంటి ఈ సంఘం కనుక రేపు జరగబోయే మరి సమావేశం లేకపోతే ప్రధానోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేయాలని మా ప్రెసిడెంట్ గారు తలపెట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా అతి గౌరవనీయులైనటువంటి వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది రెండవ సన్మానం, అతి ఘనంగా చేసేది. మరి ఈ ఘన సన్మానానికి మరి అందరూ కూడా వచ్చి సఫలీకృతం చేయాలని, మేము చేస్తున్నటువంటి ఈ సమావేశాన్ని ఆశీర్వదించమని, అభినందించమని, గౌరవించమని, మా విన్నపాన్ని మీరు మన్నించమని వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.